పాండలాపురం ఎల్లమ్మ తల్లి నాటకం గమ్మతిగా ఉంటది. గమ్మత్ టీవీలో ఉంటది. గమ్మత్ టీవీలో చూడగలరు. సబ్స్క్రైబ్ చేయడానికి గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ జమదగ్నికి కొమటింటి గొంతు రాలా భవనింటి బంతులారా కొమటింటి జోగురాలను నేను జోగులు వేటండి జోగురాలను నేను జోగులు వేటండి. జయ శ్రీ జమదగ్నికి అమ్మా ఓ కొమటి బ్రాహ్మణ కాంతలారా, నేను జోగురాలను, నాకు జోగులు పెట్టండి కదా. శ్రీ రేణుకాదేవికి వెళ్ళిపోయాడు. ఎవరమ్మ మీరాను ఎందుకొచ్చినారో, ఎవరమ్మ మీరాలు ఎవరమ్మ మీరాను ఎందుకొచ్చినారో, జోగులు గీగులు మా వట్టలేవమ్మ, ఎవరమ్మ మీరాను ఎందుకొచ్చినారో. మీరు ఎవరో ఏం మాకు తెలియదు. అట్లా ఎందుకు వచ్చిండ్రు, దేని కొరకు వచ్చిండ్రు, మాకు ఆ విషయం తెలియదు. చెప్పమంటారా? జయ శ్రీ చమదగ్నికి రేణుక ఎల్లమ్మ నా పేరు వినవమ్మ, రేణుక ఎల్లమ్మ నా పేరు వినవమ్మ, రేణుక ఎల్లమ్మ నా పేరు వినవమ్మ, నా కొడుకు బాధలకు తాళాలెకిటు వస్తే. శ్రీ మునీశ్వరునికి అమ్మా నా పేరు రేణుకాయ అని అందరు, నా కొడుకు పెట్టే బాధలకు భరింపజాలక ఇక్కడికి వచ్చినాను తల్లి. అవును, మీ కొడుకు ఎవరమ్మ మాకెరకాలే, మీ కొడుకు ఎవరమ్మ మాకెరకాలే, మీ కొడుకు ఎవరమ్మ మాకెరకాలే, అట్లనా? జయ. మీ కొడుకు ఎవరో మాకు తెలియదు, మీరు మహారాణి లెక్క ఉన్నారు, అది మాత్రం మాకు మాత్రం మీ కొడుకు తెలియదు, మీరు ఎవరో మాకు తెలియనే తెలియదు. జయ శ్రీ జమదగ్నికి నల్ల నల్లని వాడు నామాల గలవాడు, నల్ల నల్లని వాడు నామాల గలవాడు, పార్వతి మన మాడు గణ పరిష్కారముడు, మా జోగురాలను నేను జోగులు వేటండి. జయ శ్రీ జమదగ్నికి అమ్మా నా కుమారుడు నల్లని వాడు నామాల వాడు, పార్వతి మనవడు పరశురాముడు, అతడు పెట్టే బాధలకు భరింపజాలక బిచ్చమెత్తుకుంటూ వచ్చినాను తల్లి. అమ్మా ఇటువంటి కొడుకు ఉండద్దమ్మా ఈ భూమి మీద. ఇంత స్వతాంస్తున్నాడు, ఇంత కన్న తల్లిని ఈ విధంగా చేస్తున్నాడు అంటే ఆ కొడుకు నీకు ఏ విధంగా ఆ భగవంతుడు ఏ విధంగా నీ ఒళ్ళే వేసాడు. కానీ ఇంత అన్యాయమైన కొడుకును కన్నావా అమ్మ?
మొత్తం మీద మా దగ్గర జోగులు లేవమ్మా, గీగులు లేవు, వెళ్ళిపోవమ్మా. ఏమి లేవు, జోగులైతే వెళ్ళిపట్టరా. వెళ్ళిపోండి. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. అమ్మ నాకు జోగులు పెట్టకుండా సరే గాని మీ కడపకు నేను 3 బొట్లు పెట్టిపోతున్నాను. నా కుమారుడు వచ్చినా గాని నా జాడ మాత్రం చెప్పకండి. సురమాన్ శెట్టి. జయ శ్రీ జమదగ్నేశ్వరునికి. శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపవేరా శంకర అయ్యో శంకర శ్రీయుతమో కరమురహరే శంకర శ్రీయుతమో కరమురహరే కలయందు గంగను దాపినవో దేవా శంకర కరుణించ నాదు సంకటములు వాపవేరా. జయ శ్రీ జమదగ్నేశ్వరుడికి. పురమాను చేటి నీరానే దేవాతి తీరా పురమాను చేటి నీరానే పురమాను చేటి నీరానే దేవాతి నెట్టి వెనకాకు వేసి లోకము వేటగా నెట్టి వెనకాకు వేసి లోకము వేటగా ఎక్కి కళ్ళు దించి అమ్మేస్తున్నారు ధరణి మైదా మౌరా మౌనిరాలు సేను సరమునాయి పూరి సామినిరాలు సేరా సురమాను చేతి మీరా మాతాకు. అయ్యా నీకు ఇది 10,000 నమస్కారములు. చల్లగా వార్తలు తాగుతావా కళ్ళు పోతా. నువ్వు ఏం పోతావు తెలియ ముందుకు చెప్పవద్దు పోతా అని. సరే నీ యొక్క నామధేయము, నీ యొక్క గ్రామము, గమల వారము కళ్ళు గీసుకుంటా అమ్ముకుంటా బతికే వారం. మీ యొక్క నామధేయం? నా యొక్క నామధేయం సురమా చెట్టు అంటారు. మీ యొక్క ధర్మపత్ని పేరు? మరి చలమదాంబ. చలమాంబ. 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 నీకైనా ఉన్నారా? ఎవరు కాలేదు ఇంకా సంతోషం. ప్రయత్నం చేస్తున్నా అయితే లేదు. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు మీరు? నేను వనములకు వెళ్తున్నాను. నాకు జీతగాళ్ళు ఉన్నారు 2 మరి వారి కళ్ళు తెత్తలేరు వత్తలేరు ఎటు వారా చూసుకుంటే. మీరు వనములకు పోయి తీసుకురాకముందుకు పోతే తాగుతామని ఎట్లా అంటారు మీరు? ఆడికి అత్తరా నేను కళ్ళు పోగిస్తాను అంటున్నా అట్లా. ఆడికి వస్తే నా భార్య తెలవదామని రప్పించము ఎప్పటికి పొద్దుగాల కళ్ళే పొద్దుకాల ఏ టైం అనుక దగ్గర ఉన్నట్టు అగు మరి. ఇప్పుడు ఇంతమంది కళ్ళు మంది చూసి కళ్ళు చెప్తారు కష్టం లేదు. అదే తయారైంది కానీ ఎలవతలకి వరం ఇచ్చింది ఏం చేద్దాం అంతే. సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ వీలమ్మి తెలియదానంద రామ రామ
అయ్యా మనం మనవల కోలం పాడు పోదాం. సరే జయ శ్రీ జమదగ్నిశ్వరుడికి జోగురాల అమ్మారేను జోగు అమ్మా జోగురాల అమ్మారేను జోగు కన్నా కొడుకుల కరుయడమును తిరుమలనాయ కన్నా కొడుకుల దైవమా మీద నిన్ను గురువావతే కిందలని గాలావతే నేను నీవాగావతే నీవాగావతే రతరసిన బ్రహ్మదేవ ఏమి రతలు వేసినవయ్యా రతరసిన ఓ బ్రహ్మదేవ ఏమి నేను తిరుగానైతి వెలివాడలు సాలివాడలు నేను తిరుగానైతి దైవమా నేను మీద మిన్ను కురుస్తూ కింద ధరణి కాలుస్తున్నది అయినా ఇక్కడ ఎవరు చూసిన ఏమి కనబడతలేదు ఈ దిశకు అశోకవనము కనబడుతున్నది అందులో నేను అటు పోయి నేను ఆ సురమాను చెట్టు వారి దగ్గరికి పోయేదనగాక జయ శ్రీ జమదగ్నిశ్వరుడికి సురమాను శటి వాడ సురాలు తీసటి వాడ 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 జోగులను నేను జోగులు వేటండి జోగులను నేను జోగులు వేటండి సురమాను శటి వాడ సురాలు తీసటి వాడ నాయన సురమాను చెట్టి నాకు దాహం అవుతున్నది ఈ వెండ వేడికి తాళలేక తిరుక్కుంటూ నీ వద్దకు వచ్చినాను ఈ యొక్క బొడ్డు గురువేడు చూడబోయండి మాతాకు ఎవరమ్మ మీరాలు ఎల్లు కచ్చి తిరిందు ఎవరమ్మ మీరాలు ఎల్లు కచ్చి తిరిందు సందేహమును లేక సరగుల వెలుపుము ఎవరమ్మ మీరాలు ఎల్లు కచ్చి తిరిందు మాతాకు అమ్మ తల్లి నీ ఎవరు ఎందుకు వచ్చినావో నీకు ఏం పని కలిగినది ఈ వరమల కష్టానికి జయ శ్రీ జమదగ్నిశ్వరుడికి నా పేరు రేణుకనయముతో వినవయ్యా పేరు రేణుకనయముతో వినవయ్యా నా పేరు రేణుకనయముతో వినవయ్యా పేరు రేణుకనయముతో వినవయ్యా నా కొడుకు బాధలకు తాళాలెక్కుడు వస్తే నా కొడుకు బాధలకు తాళాలెక్కుడు అయ్యో నా కొడుకు బాధలకు తాళాలెక్కుడు వస్తే నా కొడుకు బాధలకు
జగన్మోహనుడికి నాయన సురమాను చెట్టి ఏమన్నారు? నా నామమునగా రేణుకాయని అందరూ నా కొడుకు పెట్టే బాధలకు భరింపజాలక నీ వద్దకు వచ్చినాను కదా. గాయత్రి రేణుక మాతాకు సురలేదు గిరలేదు మా వద్ద పోవమ్మ, సురలేదు గిరలేదు మా వద్ద పోవమ్మ, సందేహమును లేక జరగున పోవమ్మ, సురలేదు గిరలేదు మా వద్ద పోవమ్మ. గాయత్రి రేణుక మాతాకు అమ్మ నీ ఎవరికైనా నా దగ్గర సురలేదు ఏమి లేదు, పైసలు ఇస్తే కళ్ళు పోతా లేకపోతే వెళ్ళిపోము అంతే. నాయన సురమాను చెట్టి ఈ యొక్క ఏమి చూస్తాను? బొడ్డు గురిగారి సురన్న పోయండి నాయన. బొడ్డు గురిగేది లేదు. అరే చెప్పరా, నేను చెప్తా. నీది కళ్ళు ఉందా? నేను రోజు ఇల్లందకుండా పోతున్నా, ఒక గమనుడన్నా మరి పిలిచి కింద కళ్ళు పోతుండా? నేను అడిగినా పోయలేదు, మనం కూడా లేదు, అంతే ఉంటది. లేదు మన కళ్ళు మన దగ్గర. నాయన దాహం వస్తున్నది కదా. నాదైతే లేదమ్మా, వెళ్ళిపోము. వెళ్ళగొట్టరా, కట్టేసి వెళ్ళగొట్టురి. దేవ దేవ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ దేవా దేవా మా దేవా దేవా దేవ దేవ దేవా 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 మా దేవా దేవా దేవ దేవ దేవా 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 మా దేవా దేవా. లేదా సంతోషం. తాళ్ళెక్కి కళ్ళు తీసుకురా పరి ఇక్కడ ఒక్కకుండా అమ్ముకుంటా నేను. మీరు ఎందుకుండే జీతం మరి కూలీలు నేను ఎక్కి మీకు పోయాను మరి. సురమాను చెట్టి వానికి ఇంత గర్వమా? వీని సురలో పుట్టెడు పురుగులు లేని సురకు పుట్టెడు పురుగులు పడి వాసన లేని సురకు దుర్వాసన లేసి వచ్చేపోయే గిరాకీ వెత్తిపోగాక అయినా ఈ యుగములో తాడి చెట్టు వంగి లేసురు, కానీ వీనికి తాడి చెట్టు వంగకుండా లేచిన చెట్టు వంగదు, వంగిన చెట్టు లేవకుండా ఉండుగాక. ఇది నా శాపన నడుస్తున్నాను. జయ శ్రీ జగన్మోహనుడికి. అట్లా అనగానే ఎన్ని అయితే దిగుతాయి పోతే అట్లా పోతా. నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించబోరయ్యా, నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించబోరయ్యా, నన్ను రక్షించబోరయ్యా, నా తండ్రి రావయ్య శివుడా నన్ను రక్షించబోరయ్యా, నా తండ్రి రావయ్య శివుడా. అయ్యో నిన్నే నమ్మితి జనమయ్యా, నన్ను ప్రవహించవయ్యా, నిన్నే నమ్మితి జనమయ్యా, నన్ను ప్రవహించవయ్యా, నిన్నే నమ్మితి జనమయ్యా. జయ శ్రీ జగన్మోహనుడికి. ఆహా దైవమా, నేను ఇప్పుడు మరి కూలీలు ఇప్పుడు మరి కారుణాల పుట్ల తలలో పోయి కలిసుకోరు రాపోయి మరి గిరాకాకు ఇంతమంది కారుణాల పుట్టలో జాగుండేదే గాక. అశోక వనములో ఈ కారుణాల పుట్టలో నిన్ను జాగుండేదే గాక. జయ శ్రీ జగన్మోహనుడికి. శంకర కరుణించవేరా, నాదు సంకటములు రాపవేరా, సంకటములు రాపవేరా, కరుణించవేరా. నాదు సంకటములు రాపవేరా. జయ శ్రీ జగన్మోహనుడికి. ఆహా కళ్ళు మన గిరాకీ మంచిదా, గింత మంది వచ్చారు తాళ్ళు ఇసుకొచ్చి కళ్ళు వీళ్ళకు పోయి వాళ్ళ కయతట్టు కళ్ళు చేసుకురారు అక్కడనే. మరి శనివారం ఎక్కువ పడుతుంది, ఆదివారం తక్కువ పడుతుంది, ఎందుకని కళ్ళు మరి గిరాక ఏమన్నా ఖరాబ్ చేస్తారా? అదే మరి సరే కానీ వీళ్ళకి అందరికీ అటు కళ్ళు చేసుకురారు.
మరి మన గిరాకీ ఖరాబ్ అవుతుంది మరి. సరే వెళ్ళి రాపర్రి. మీరేం చేస్తారో నేను చూస్తా. మీరేం చేస్తారో చూస్తా. ఆ పక్క ఈ పక్క. నేను తీయడు తెచ్చిన ఇక వాడని తెచ్చిన అడుగు చదిరా నీకాలేదు చిన్నోడా. ఓ కనుక బొరవడ్డది ఇప్పుడు మొత్తం పోయంగా 10 ఇచ్చి నవ్వుతారా పోతున్నావా మరి ఓసరే వద్దండి. ఏ చూడు వాళ్ళకు గిరాకీ వచ్చింది వాళ్ళకు అంపి చూడు కళ్ళు మన దూర సినిమాస్ కంపురే ఆయన బరాబర్ పోతాడు పాపం కళ్ళు ఎప్పుడు అయినా బరాబర్ పోతాడు. కళ్ళు పాడగా పురుగులోనే కప్పు రాయవాలి పోయి అంపు 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 ఇంకా రాయవాలన్నా పోయిరే మా అంత కప్పు పిల్లగానికి పోయి మంచిగా పోయి చేయబడ్డు కాలు వాసన వస్తున్నారా ఎవరు తాగుతలేరు మరి గిరాకంతా పక్క వాళ్ళకు పోతుందాగో మరి దీన్ని ఏంటంటావు చెవక మరి ఇప్పుడు ఏం చెప్తావు మరి ఎవరిని అడుగుతాము ఇంకా ఇది ఏం మాయా ఇంకా నేను ముసలాం వచ్చి ఇట్లా ఆడిపాయే ఆ కాడికి వెళ్ళి మనకు కళ్ళు వార్తలేదు మరి ఎవరైనా రప్పించి అడిగితే మరి ఆమె మాయనా లేకపోతే ఈ చెట్ల మాయనా తెలుస్తుంది అంతేనా చెట్ల మాయ అయితే ఇన్ని రోజులు కావద్దా మరి మరి అదే అంటున్నా మరి ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఇట్లా అయింది కదా. జై శ్రీ రేణుకా మాతాకి చూడరా కల్లింటికి అది తాగుతెరా దూరమా ఇంటికి పోతుంది చూడరా కల్లింటికి అది తాగుతెరా దూరమా ఇంటికి పోతుంది చూడరా జీతగాని వారే కాదురు బట్టు కళ్ళు పోయి మాని పోతుంది చూడరా కల్లింటికి అది తాగుతెరా దూరమా ఇంటికి కుంటమ్మ చింటమ్మ మా ఇంటికి కళ్ళు బాగుంటారే బత మీ ఇంటికి వట్టి మాటలు కాదు గట్టి కళ్ళు పోయి 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 పైసలు లేకుంటే పోతుంది పోతుంది చూడరా కల్లింటికి అది తాగుతారా దూరమా ఇంటికి పోతుంది చూడరా కల్లింటికి అది తాగుతారా దూరమా ఇంటికి చుట్టమచ్చిండమ్మ మా ఇంటికి కళ్ళు బాగుంటారే పట్ట మీ ఇంటికి చుట్టమచ్చిండమ్మ మా ఇంటికి కళ్ళు బాగుంటారే పట్ట మీ ఇంటికి చల్ల తాగిన వారికి నాటికి కళ్ళు సంగతే మరికమ్మ లోకానికి చల్లదైన వారికి నాటికి కళ్ళు సంగతే లోకానికి చల్లదాగిన వారికి నాటికి కళ్ళు సంగతే మరికమ్మ లోకానికి చల్లదైన వారికి నాటికి కళ్ళు సంగతే లోకానికి రేణుకా మాతాకి మల్లెలు పురుగులు పడ్డాయట నన్ను తిట్టబట్టి నిన్ను తిట్టబట్టి ఏందయ్యా గౌడ ఇది సరేగాని ఈ పడ్డదానికి ఎందుకని ఎవరైనా పిలిచి ఎరకల్లాంచారు ఎవరైనా పిలుచుకొచ్చి మరి ఇది ఏం మాయనో తెలుసుకుందాం. ఎరకల్ నాంచారు మా చెప్తుంది కానీ ఆమె ఎక్కడున్నదో ఇప్పుడు ఎక్కడ తీసుకురావాలి చూపించుకోవాలి మరి ఎట్లా మరి మనకు కళ్ళ వరకు మనం ఎట్లా బతుకులు మరి తిరగాలి తీసుకురాపోతే బరాబరి తెప్పి దేవా దేవో దేవా 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 మా దేవా దేవా దేవ దేవో దేవా 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 మా దేవా దేవా సన్నిధించరా సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవా సన్నిధించరా సర్వేశ్వర స్వామి జగన్నాథ దేవా జై శ్రీ రేణుకా మాతాకు జై. నేను ఇప్పుడే పోయి ఈ యొక్క ఎరకల నాంచారి అవతారం మీద పోయి ఆ యొక్క సురమాన్ శెట్టికి నేను వెరక చెప్పి వచ్చింది గాక. జై శ్రీ జమదగ్నేశ్వరుడికి.
చూసారు కదా అన్న. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత, గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోను చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. మంకాళీ